నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడతాం నాయకుల సమావేశంలో స్పష్టం చేసిన మాజీ సీఎం జగన్. పిఠాపురంలో శివమాల దీక్షాపరుల ఇరుమూళ్లు గ్రామోత్సవం శివనామస్మరణతో మారుమోగిన పిఠాపురం క్షేత్రం. తేమ శాతం పేరుతో రైతులను మోసగించొద్దన్న సంఘ నాయకులు శ్రీనివాస్. పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి నిరసన. కేరళలో ఒళ్లు గగురు పొడిచే రోడ్డు ప్రమాదం. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 35 మందికి పైగా తీవ్ర గాయాలు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు. తాడేపల్లిలోని పార్టీ నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు విలువ లేదని అన్నారు. ప్రజలే ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని, ఇదే సమయంలో చంద్రబాబులాగా బాధుడు భారతదేశ చరిత్రలోనే లేదన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, విద్యార్థులు చదువులు మానేసి పనులకు వెళుతున్నారని అన్నారు. దళిత వర్గాలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా దళితులను అణిచివేసే విధానాలను అమలు చేస్తుందన్నారు. చివరికి విద్యావంతులైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉందని, అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలోని భావ ప్రకటన హక్కు, జీవించే హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. దళిత యువకుడు పులిసాగర్పై జరిగిన దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, మరో అధికారి విజయపాల్ వంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధ్యం చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పదే చెబుతూ వచ్చాం, దళితులన్నా, దళిత సామాజిక వర్గం అన్నా, దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏహ స్వభావం ఉంది. పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్న వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టాడు. తాను పోస్ట్ చేసింది ఇది, నువ్వు పూర్తిగా 10 రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు. ఇదిగో వాస్తవ పరిస్థితి, బ్రదరన్ చర్చి ముందు ఇలా ఉంది, ఫలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్ లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు. దీనిలో ఏం తప్పు ఉంది? సాగర్ చేసిన నేరం ఏమిటి? మీ తప్పును ఎత్తి చూపటమా? మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇది తప్పు అని ప్రజలకు అవగాహన కల్పించటమా? ఓహో, అంటే మీరు చేసే అన్యాయాలను, మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు. ఇప్పటికే మీ వెర్రవీగే తత్వంతో సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం, అక్రమ కేసులు బనాయించటం, కొట్టటం, తిట్టటం, ఊర్లో ఉండనీయకుండా చేయటం, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోమని, పారిపోమని బెదిరించడం లాంటి ఇప్పటికే చేస్తుంటే ఈ రోజున రాజమండ్రిలో ఓ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక కార్యకర్త అయిన సాగర్ కి దారుణమైన అవమానం జరిగింది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం, మా మనోభావాలకు సంబంధించిన అంశం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ తో మాకు సంబంధం లేదు. ప్రభుత్వ అధినేతల యొక్క వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లు పెట్టి అవమానపరిచి, బట్టలు తీసి, మహిళా కానిస్టేబుల్ను కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సీఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం, ప్రభుత్వం డీజీపీకి కూడా కంప్లైంట్ ఇస్తాం. మాకేం డీజీపీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారి సెంట్రిక్ గానీ అన్ని నేరాల ఘోరాలు జరుగుతుంది. వారే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎస్పీల స్థాయి వ్యక్తులు కూడా, ఓ బాధ్యతాయుతమైన ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాం. అంటే మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లేదా? మాట్లాడకూడదా? తప్పును ఎత్తి చూపకూడదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రోడ్లు బాగలేవని, రోడ్లు గుంతలుగా ఉన్నాయని, రోడ్లు వేయమని రోడ్ల మీద మీ కార్యకర్తలు కూడా పడుకున్నారు కదా అడ్డంగా. బాగున్న రోడ్లను తవ్వారు కదా రాత్రులలో. ఎంతో అపహాస్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. నిన్న అధికారంలో లేనప్పుడు జరగని నేరాలు ఘోరాలని
సోషల్ మీడియా మాధ్యమాలలో స్వయాన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజున మీరు చేసిన అవమానాలు ఎలా మర్చిపోతాం? ఏం చెప్తారండి మీరు? ఆ పిల్లాడిని పట్టుకొని ఆ కుర్రాడిని పందిలాగున్నామని చెప్పి సిఐ బాజిలాల్ సంబోధిస్తాడు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందే వస్తుంది. తల నరుకుతానని చెప్పాడు, ఇది వైలేషనే. రైలు పైన పెట్టి తలకాయని కట్ చేస్తానని చెప్పాడు. ఇలాంటి పదాలు వాడిన ఆ సిఐని వెంటనే అతన్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తిగత దోషణలు, కులం పేరుతో దోషణలు, చంపుతామని బెదిరింపులు, ఇదంతా కూడా పూర్తిగా దళిత వ్యతిరేక భావాజలం అణువణువున పునికి పుచ్చుకున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. మేము కూడా దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా అడుగుతున్నాం, ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మాలా మాదిగలకు, రెల్లి కులస్తులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన అవమానాన్ని, మారణ కాండలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మన ఇళ్లకు వచ్చిన పథకాలన్నీ ఏమైనా చెప్పి అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మాలలు, మాదిగలు, రెల్లి కులస్తులు అత్యధిక మంది లబ్ధిదారులు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు ఆర్థికంగా బలవంతులు కాకూడదనే ఓ పన్నాగాని పన్ని వాళ్ళు స్కూటర్లు కొనుక్కోకూడదు, టీవీలు కొనకూడదు, వాళ్ళల్లో సోఫాలు ఉండకూడదు, వాళ్ళల్లో కరెంట్ ఉండకూడదు, నీళ్ల కుళాయిలు ఉండకూడదు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజు నా సాగర్కు జరిగిన అవమానమే పరాకాష్ట అని చెప్పండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి బుధవారం కాకినాడ కలెక్టరేట్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం చర్చించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, సూచనలను ఏఆర్ఓ వెంకట్రావు అభ్యర్థులకు ఈ సందర్భంగా వివరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పీఠాపురంలో శివమాల దీక్షాపరులు ఇరుముళ్లు ధరించి భారీ శివలింగంతో గ్రామోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వందలాది శివమాల దీక్షాపరులు భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో పీఠాపురం క్షేత్రం మారుమోగింది. కార్తీక మాసంలో శివమాల దీక్ష చేపట్టిన భక్తులు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముళ్లు కట్టుకుని కార్తీక మాసమంతా ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన శివలింగాన్ని చిన్న రథంపై ఉంచి మేళతాళాలతో శివనామస్మరణతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం అనంతరం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముళ్లు సమర్పించారు. తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోత విధించి రైతులకు అన్యాయం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కల్లాలోని ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం లెక్కింపులో జరుగుతున్న మోసాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి భిన్నంగా రైస్ మిల్లుల్లో అధిక తేమ శాతం చూపి అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. తేమ శాతం పెరుగుతూ జరుగుతున్న మోసాలను అరికట్టి కల్లాల్లోని ధాన్యాన్ని ఆయా కేంద్రాలకు తరలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి జోజీ, ఎం అబ్రహం, కె సీతారామయ్య, జి నాగేశ్వరరావు, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులే ఈరోజు వరి పంటని పండిస్తూ ఉన్నారు. అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు. ఒకవైపు తుఫాన్ వల్ల అనేక సందర్భాలు వారం రోజుల నుంచి కూడా ఆరబెడుతున్నా సరే ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది. అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్ళి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి 17.5% తేమ ఉన్నట్లుగా చూపించింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలి. అయితే 18% ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు. పెదవేకి వెళ్ళి మా మిల్లు ఇదిగో ధాన్యం 17.5% వచ్చింది, మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే 21-22% తేమ చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ఎస్కే దగ్గర ఒకసారి తేమ శాతం, మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొక తేమ శాతం చూపించి ఇవాళ రైతులను ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆర్ఎస్కే దగ్గర వచ్చిన తేమ శాతం కంటే మిల్లు దగ్గర ఎక్కువ తేమ శాతం వస్తూ ఉన్నది. గతంలో కూడా మేము రైతు సంఘంగా వినతిపత్రం ఇచ్చిన సందర్భాల్లో ఆర్ఎస్కే దగ్గర ఏ తేమ శాతం మెషిన్ అయితే ఉన్నదో అదే మెషిన్ని ఇవాళ మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఆర్ఎస్కేలో ఇచ్చిన తేమ శాతం ఆధారంగా మిల్లుల్లో ధాన్యాన్ని దింపుకోవటం అని చెప్పారు. సంచులు ఇచ్చినా సరే ఇవాళ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ చూపించి
రైతుల్ని దోపిడీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పేద రైతులు, కౌలు రైతులు ఇవాళ వరి పండిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులకు అన్యాయం చేయడం తగదు. ఒకవైపేమో వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి, తుఫాన్లు చెప్తా ఉన్నారు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ కళ్ళాల్లో ఉన్న ధాన్యం వెళ్ళిపోతే కనుక రైతు మరో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వారం 10 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి వర్షం వస్తే ఈ ధాన్యాన్ని కాపాడుకోలేక, రక్షించుకోలేక ఇవాళ ఇక్కడే కళ్ళాల దగ్గరే పడుగాపులు పడి అన్నదాతలు అవస్థ పడతా ఉంటే ఇవాళ మిల్లర్లు కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ లక్ష్మీపురం దగ్గర ఉన్న ఈ ఒంగూరు దగ్గర ఉన్న ఈ ధాన్యం కళ్ళాల ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యాన్ని వెంటనే ఇవాళ మిల్లులకు తరలించే ప్రయత్నం చేయాలి. రైతులకు గోను సంచులు ఇవ్వాలి. ఆర్ఎస్కేలో చూపించిన తేమ శాతం ఆధారంగానే ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కళ్ళాల్లో ఆరబెడుతున్నా సరే ఇవాళ అధికారులకి, మిల్లర్లకి కనికరం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.